కేంద్రం నుంచి తెలంగాణకు రావాల్సిన నిధులను సాధించడమే తమ లక్ష్యమని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2 ఏళ్లలోపే విజయవాడ హైదరాబాద్ మార్గాన్ని 4000 కోట్ల బడ్జెట్తో పూర్తి చేయనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని వివిధ రహదారుల ప్రాజెక్టుల విషయమై ఢిల్లీలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చర్చించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ రహదారులకు సంబంధించి గత 5 ఏళ్లలో తెలంగాణకు అతి తక్కువ నిధులు వచ్చాయని, భూ సమీకరణ, ఇతర అంశాలను అప్పటి రాష్ట్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని, దాంతో పనులు ఆగిపోయాయని అన్నారు. 2016లో ప్రకటించిన రీజనల్ రింగ్ రోడ్డును గత ప్రభుత్వం మరచిపోతే తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత కదలిక తీసుకొచ్చామని, యుటిలిటీ ఛార్జీలను భరిస్తామని చెప్పడంతో కేంద్ర మంత్రి గడ్కరీ స్పందించి తామే భరిస్తామని భరోసా ఇచ్చారని తెలిపారు. 50-50 షేరింగ్లో భూ సమీకరణ ప్రారంభించాలని తాజా సమావేశంలో నిర్ణయించామని, 2 తెలుగు రాష్ట్రాలకు ఉపయోగకరమైన 6 లేన్ గురించి కూడా చర్చించామని, 2 ఏళ్లలోపే విజయవాడ హైదరాబాద్ మార్గాన్ని 4000 కోట్ల బడ్జెట్తో పూర్తి చేయనున్నామని తెలిపారు. ఏపీ విభజన చట్ట ప్రకారం గ్రీన్ఫీల్డ్ హైవేకు రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని వినతులపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని, తెలంగాణకు రావలసిన నిధులన్నీ సాధించడమే మా లక్ష్యమని, జవాబుదారీతనంగా పనిచేయడం తమకు తెలుసు కాబట్టే ఇంతమంది మంత్రులం ఢిల్లీకి వచ్చి మాట్లాడుతున్నామని అన్నారు. ఉప్పల్ గట్కేసర్ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్న నేపథ్యంలో వాటిని త్వరగా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కోమటిరెడ్డి తెలిపారు.